ఎన్నిసార్లు ఎన్ని విధముల స్తుతించినను కీర్తించినను మనసు మహానందమున పరమశించుచునే పరమ భక్తి నీ దివ్యమంగళ పాదయుగళి మనసు నన్నిల్ప మోక్ష సామ్రాజ్యముగము నెలమి నారాయణ పరిభ్రమించి జగన్మంగళం సాధించుచున్నాము. బ్రహ్మదేవుని మరుమల చేతను పరమేశ్వరుని భక్త వాత్సల్యము చేతను ఈ దానవులు మరణ మరణ పెంచి పెరిగి పెట్టేగుతున్నాడు. బ్రహ్మదేవ జన్మప్రాభవ శక్తి సంపన్నుడై విజృంభించుచున్నాడు. నిరుపమాన వీర్యవరధాముడై నిచ్చరివైరి అయినాడు. విష్ణు వంశములను జపించని నదాగత స్ఫీత గుణ ప్రబోధుడై ఈకర శక్తుల సర్వదేవతా ప్రాత భయంకర ప్రళయ భైరవ దీప్తి వెలుగుచుందే. నారాయణ బ్రహ్మను పూర్తి తపస్సుకి కావాలి. క్షణములో వీరిని శివభక్తి పరాయణుడు గావించి ఈ దుర్మార్గుని మానవునిపై ఉపాయములు ఆలోచించరా. చక్రవర్తి ఆ జన్మ శుద్ధ తప్పుడవు అస్కలిక బ్రహ్మచారిని అఖిలోక భయంకుడవు నీకు ఈ సన్యాసి వేషమేమి సార్వభౌమ. మానసిక ప్రతీకారములకు ఇంతకన్నా మార్గాంశము లేదు. ఈ బడుగు బాబులతో హాస్యమా కాకుండా ధరణి బుద్ధు బిడ్డలు సమస్త దిగ్మండల భరణ ప్రాభవీ సమస్త దిగ్మండల భరణం వ్యాపుల వీర విక్రమ సత్యం
ఈ పవిత్ర తపోవేషమే ప్రథమ సోపానం. పరాక్రమములకు ప్రతీకారమే ఊహింపగల సాహసవంతుడు సమర్థవంతుడు సర్వత్రా నాస్తి కదా. మరి ఈ ప్రతీకారం అందరిపైన కరుణమోహనునిపై సత్యము ఆ వైకుంఠుడితో పక్షపాత సంచలతో విషపూరితు దేవతల కముఖము మంచి దానవులు వంచిన అధర్మ స్వరూపుడు నా తల్లిని భూమాతను వంచి ఆ శ్రీదేవిని పక్షమెక్కించుకుని కూర్చున్నా వంచకుడు. నీ తల్లికే అవసరం నీకే ఒక్కమారి వాక్యం ఉచ్చరించి బా సఖింపడు దిక్కులేని వదనై సమస్త చరవచర క్షోణీభావం సఖింపలేక మున్నేరుగా విలపించుచు మూర్తి భవించిన శోకదేవత బోధ కనపట్టు భూమాతను ఒక్కసారి కరిగిప్పు. ఈ దుర్భర దృశ్యము వీక్షింపలేక ఆ వైకుంఠిని వామభారం సహింపలేక ఆ ఉదయ సముద్రము ఘోషించి ఘోషించి కలకాలను ప్రజ్వలన చేసినది. దయాసత్య స్వత్వము సంశోధించినవి నా మానవత్వము నిష్కల్మషమైన నీ మాతృభక్తి నిరుపమానము. అందుకే ఆ సృష్టికర్త అయిన పరమేష్ఠిని మెప్పించి అమోఘ బలబల సంపన్నుడని అజేయుడని హింసించి ఆ శ్రీకాంతుని నామమాత్ర శ్రీపాదాక్రాంతుని రాజులకు నిఖిల నిత్య లోకములకు నాకిన గుణపాఠము ఈ ప్రయత్నము బ్రహ్మాండము ప్రపంచ విస్మయము. కానీ ఏమీ లేదు. నీ తపస్సు వారిదాసుడైన బ్రహ్మను కూర్చి కదా. మరి ఆ వారిదాసుడు వారిదరాభుడైన వైకుంఠుని కుమారుడు కదా. అయిన కాదు తండ్రిపై పగ సాధింపుకోవానికి తనగిన వరమిచ్చి నీ అభీష్టము నెరవేర్చునా. వారికి తానాయుడు వరములిచ్చి నా ఆవేశములకు మా అభిప్రాయాన్ని స్మరింపలేదు. మరి ఈ సర్వ సంకటం నాకేది చక్రవర్తి అడిగితివి గాని ఆదేశించలేదు. సర్వలోక రక్షణ
చేసుకుని నా కలహములకు బీజం రాదు. అమరావతి దేవి ఈ వార్త అనేకుడిని గ్రహించి ఈ దుర్మార్గుని మారకై ఉపాయం సౌందర్య గర్భద్రువిదైన ఊర్వశికి గర్భమండము కావాలి. ఒక కళ్యాణం సాధించడం ఆ రమణ సంకల్ప మాత్రమున ఎంత చక్కని అవకాశం కల్పించింది. ఇది ఎంతయో ఈ సృష్టి విలాసమును లీలా వినోదమని గ్రహించు వారొక్కరు ఒక్కరు లేరు కదా. రమణ నిన్ను నమ్మిన వారికి ఏమి కొనంత మహానుభావ.